రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రకాష్ గౌడ్ పార్టీ నుంచి పోవడం ప్రజలు అయోమయంలో పడ్డారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 6 పథకాలను అమలు చేయాలి. కేసీఆర్ మీకు నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇలా నమ్మక ద్రోహం చేయడం ప్రకాష్ గౌడ్ కరెక్ట్ కాదు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ఎంతో ప్రోత్సాహం చేశారు. కానీ ఇప్పుడు మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి వలసలు పోతున్నారన్నారు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజలు కేసీఆర్ చూసి ఓట్లు వేశారు. రాజేంద్రనగర్ లో ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకోం. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ క్యాడర్ మెరుగుపరుస్తాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి వెన్నుముక వంటి వాడన్నారు. ఇక రాజేంద్రనగర్ లో గజభూమి కబ్జా గురైన వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తీరిపోయిన తర్వాత ఏ ఒడ్డుకైనా చేరొచ్చు, మన అవసరాలకి మన స్వార్థాలకి అని చెప్తున్నారా అని అడుగుతున్నా. నేను గట్టిగా ధర్మాన్ని నమ్ముతా, కర్మాన్ని నమ్ముతా. కేసీఆర్ గారు మోసం చేసిన వాళ్ళకి ఎవరికి కూడా రానున్న రోజుల్లో మంచి జరగదు. కేసీఆర్ గారు ఎవరికి అన్యాయం చేయలే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు న్యాయం చేసిండు. ఆ రోజు ప్రోత్సహించిండు. ఎమ్మెల్యేలు ఎవరున్నా నియోజకవర్గంలో వాళ్ళ ప్రాంతానికి ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ చలామణి జరిగింది, చలామణి చేసిండ్రంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా అంట. నేను పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, పెద్దరికంలో కానీ, పోస్టింగ్లో కానీ అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ గారు ఆ రోజు మీ అందరికి పెత్తనం ఇచ్చిండే. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం కేసీఆర్ గారికి అంట. నేను ప్రజలు గమనిస్తలేరు అనుకోకుండా, లేదా మన బలంతోనే గెలిచినాం కేసీఆర్ది ఏముందని కొంతమంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారేమో. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కేసీఆర్ చూసే మనకు ఓట్లు వేసిరు, గులాబీ జెండానే చూసి ఓట్లు వేసిరు. మనం ఎవరం పెద్ద పైల్వాన్లమనో లేదా మనం ఎవరం పెద్ద మహాత్మా గాంధీలోనో మనకి ఎవరికి ఓట్లు వేయలేరనే విషయం ఎమ్మెల్యేలు యాద్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కొంతమంది అనుకోవచ్చు నన్ను చూసి ఓట్లు వేసిండ్రని. ఇక్కడ ఎవరిని చూసి ఓట్లు వేయలేరు, కేసీఆర్ గారిని చూసి ఓట్లు వేసారు. రానున్న రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. రాయన్న నియోజకవర్గం ప్రజలు నిజానికి కూడా దేవుళ్ళు అంటారు, నిజానికి ఆవులాంటి మనుషులు. ఎటు చెప్పినా అటు తిరిగినరు, మీరు ఏం చెప్పినా అది నమ్మినరు. కానీ నేను గట్టిగా చెప్తున్నా, ఇప్పుడు వాతావరణం నియోజకవర్గంలో వచ్చింది. ముమ్మాటికి ఇది మీ ఆఖరి సారే అని చెప్పి నియోజకవర్గం మొత్తంలో కోడై కూస్తున్నది. అందరూ మాట్లాడుకునే మాట ఇదే అని చెప్తున్నారు అని చెప్పి ఏంది అది ప్రణాళిక, మీరు ఏం వేయాలనుకుంటున్నారు అనేది కూడా ప్రజలకి, రాయన్న నియోజకవర్గం ప్రజలకి స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అతి ముఖ్యంగా ఒక అనుమానం ఉన్నది. నియోజకవర్గంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైతే మన నియోజకవర్గంలో ఉన్నాయో దాని మీద కొంతమంది దుష్ట శక్తులు కన్నేసినాయి అని చెప్పి ఒక మాట కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీ ద్వారా నేను తెలియజేయమనగా మీరు కూడా నాకు ఈ విషయంలో చేదోడు వాదోడుగా ఉండాలా. మీడియా సోదరులే కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాయన్న నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరు దాన్ని కొల్లగొట్టాలని చూసినా, అక్రమంగా దాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలని చూసినా కూడా దాని మీద పోరాటం చేస్తాము. అది మా గ్రామాలకు సంబంధించిన ఆస్తులు, రానున్న తరాలకు సంబంధించిన ఆస్తులు. దాని మీద దేగకన్ను వేసి దాన్ని ఎవరైనా ఆక్రమించుకోవాలనో లేకపోతే దాన్ని ఎట్టోట దాన్ని పట్టా చేయాలని ఆలోచన చేస్తే మాత్రం దాన్ని మేము వచ్చి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి పోరాటానికన్నా వెనుకకు తగ్గమనే విషయం గట్టిగా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నియోజకవర్గంలో ఉన్న కేసీఆర్ గారి అభిమానులకు మొన్న తెలంగాణ మన తెలంగాణ ప్రాంతానికి ఒక పార్టీ ఉండాలని బీఆర్ఎస్ పెట్ట నిలబడ్డ ప్రతి ఒక్క అభిమానికి నేను మీ అందరి ద్వారా నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నా. పార్టీకి ఏమీ నష్టం జరగలేదు. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, ఎందుకని ఇన్ని రోజుల నుంచి పెద్దరికం వాళ్ళే చేసిరు కాబట్టి, వెళ్ళిపోయినారు కాబట్టి చాలా మంది నాయకులు ఎవరైతే ఆయనతో వచ్చిన వాళ్ళే, ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు చాలా తక్కువ. ఆయన నుంచి వచ్చిన వాళ్ళే ఆయనతోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఇబ్బంది జరిగినా కూడా ఈ పార్టీని మళ్ళీ సంపూర్ణంగా నిర్మించి ఏ విధంగా అయితే ఎంత బలంగా ఈ పార్టీ నిలబడ్డదో గత 10 సంవత్సరాలు అంతే బలంగా నిలిపే ఒక ప్రయత్నం మేము మాటికి మేము చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేయాలి ఒక ప్రయత్నం చేస్తున్నాను. బలహీనపడితే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడ్డదనే ఒక ఆలోచనలోనే ఈ ఎమ్మెల్యేలు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. కానీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ప్రజల అభిమానం పోదు, ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీలు బలహీనపడవనే ఉదాహరణలు చాలా ఉన్నాయి. అట్లాంటి ఉదాహరణలు మీరు చాలా చెప్పగలుగుతారు కూడా. మీరు కూడా ఈ రోజు కూడా నేను చెప్తున్నా,
కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి కవచం లాంటిది. విచిత్రమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉండాలంట. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉండాలంట, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు కొత్తగా వచ్చిన జనసేన ఉండాలి, వాళ్ళకున్న వైసీపీలు ఉండాలి. ఇక్కడ మాత్రం ప్రాంతీయ పార్టీ ఉండొద్దంట. ఇక్కడ మాత్రం తెలంగాణ యొక్క వాదన, తెలంగాణ యొక్క బాధ తెలియజేసే ఒక వాణి తెలంగాణలో ఉండొద్దంట. రెండు జాతీయ పార్టీలే ఉండాలి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడుతున్న పార్టీ ఉండొద్దు అనే ఒక చెడ్డ రాజకీయ కీడ ఈరోజు తెలంగాణలో నడుస్తున్నది. దాని తెలంగాణ బిడ్డగా మనం అందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. రాయన్న నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమి దోకా జరగలేదు. మేము ముమ్మాటికి ముందలుండి పార్టీ కోసం, దీన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం, ఓటర్ల కోసం మేము కొట్లాడతాం. రానున్న రోజుల్లో రాయన్న నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రణాళిక వేస్తున్నది, ఏమి అభివృద్ధి చేయాలనుకుంటుంది ఒక స్పష్టంగా చెప్పే అవసరం ఉన్నది ప్రకాష్ అన్న గారికి. అదే కాకుండా ఇప్పుడే మీకు చెప్పినట్టు ఏ ఒక్క ఎకరా గజం ప్రభుత్వ భూమి ఆక్రమించబడ్డా దాని మీద పోరాటం మాత్రం ముమ్మాటికి మేము చేస్తాం. ధన్యవాదాలు. ఎవ్వరికి తెలియదు ప్రభుత్వ భూములే కబ్జా చేయడానికి పార్టీ మారారు. నేను ఇప్పుడే చెప్పినా కదా, అది ఒక వంటి నియోజకవర్గం మొత్తంలో అదైతే ఒక టాక్ నడుస్తున్నది. ప్రభుత్వ భూముల మీద కన్నేసిరు కొంతమంది, దానికోసం పోయిండ్రనే ఒక మాట కూడా నడుస్తున్నది. కాబట్టి దానికి మేము ముందర నిలబడదాం, మనం అందరం కూడా ముందర నిలబడదాం. అట్లాంటిది ఏది జరిగినా కూడా పోరాటం చేద్దాం. స్పష్టంగా చెప్పండి ఏమీ చేయడానికి పోయినారు. ఈ రోజుకి ఎవ్వరికి తెలియదు. నాకు తెలిసి ఇక్కడ ఎవరికైనా తెలుసో తెలియదు, దేనికోసం పోయిందనే విషయం ఎవరికి తెలియదు. తెలిస్తే మీరు కూడా నాకు చెప్పుండ్రి. నేను కూడా రాజేంద్ర నియోజకవర్గంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు పోయిందనే విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ప్రకాష్ అన్న గారికి ఉన్నది. నియోజకవర్గం కార్యకర్తల యొక్క బాధ్యత. రాయన్న నియోజకవర్గంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అభిమానుల, కేసీఆర్ గారి అభిమానులకి నిజానికి మేము సపోర్ట్గా మాత్రం నిలబడతాం. రైట్, థ్యాంక్ యూ.